సాగు రంగంలో యువతరం రాక కొత్త ఆవిష్కరణలకు దారితీస్తోంది. నూతన సాంకేతిక పద్ధతులు, కొత్త పంటల వైపు తమ అన్వేషణ సాగిస్తూ నూతన ఒరవడి సృష్టిస్తున్నారు. అలా ఏలూరు జిల్లా పోలవరం మండలం మామిడిగొంది గ్రామానికి చెందిన రైతు వెంకటేష్ గతేడాది కొత్త రకం పండు గ్యాక్ ఫ్రూట్ ను సాగు చేశాడు. పలు పోషక విలువలు కలిగిన ఈ పండు వియత్నాం, మలేషియా, థాయిలాండ్, చైనా దేశాల్లో మాత్రమే సాగులో ఉండగా మన దేశంలో కేరళలో కొంతమంది రైతులు పండిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ఈ పండును సాగు చేసినట్లు వెంకటేష్ చెబుతున్నాడు. సాగులో అనుభవమున్న తన తండ్రి సలహాతో బీటెక్ పూర్తి చేసిన వెంకటేష్ వ్యవసాయం వైపు అడుగులు వేశాడు. అందరూ పండించే పంటలు కాకుండా మార్కెట్ డిమాండ్ ఉండే పంటలు పండించాలని అంతర్జాలంలో ఈ పండు యొక్క వివరాలను సేకరించిన వెంకటేష్ గతేడాది నవంబర్లో కేరళ రాష్ట్రం నుంచి 300 మొక్కలను కొనుగోలు చేసి తన ఇంటి ఆవరణలో ఉన్న 1000 గజాల స్థలంలో నాటాడు. పుచ్చకాయ జాతికి చెందిన తీగ మొక్క కావడంతో సంప్రదాయ పద్ధతుల్లో పందిళ్లను ఏర్పాటు చేసి మొక్కలు నాటాడు. ప్రస్తుతం మొక్కలు నాటి 5 నెలలు కావస్తుందని, కిలో ధర 1000 నుంచి 1200 రూపాయలు మార్కెట్లో ఉందని, తను 500 రూపాయలకు స్థానికంగా అమ్మకం చేస్తున్నట్లు రైతు వెంకటేష్ చెబుతున్నాడు. గ్యాక్ ఫ్రూట్ బహువార్షిక మొక్క. ఒకసారి నాటితే 20 సంవత్సరాల పాటు కాపునిస్తుందని, కేరళలో రైతులు ఒక సంవత్సరంలో ఒక్కో మొక్క నుంచి 60 కాయల దిగుబడిని తీస్తున్నారని చెబుతున్నాడు. ఒక్కో కాయ అరకిలో నుంచి కిలో బరువు ఉంటుందని, కాయ నుంచి రసం తీసుకుని వినియోగిస్తారని అంటున్నాడు. మా గ్రామంలో మేము మన ఏపీ తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా థాయిలాండ్, వియత్నాం, అదేవిధంగా మలేషియా వంటి విదేశాల్లో పండే ఒక ఖరీదైనటువంటి అరుదైన ఒక ఫ్రూట్ని మేము మా గ్రామంలో మేము పండించడం జరుగుతుందండి. దీని పేరు గ్యాక్ ఫ్రూట్ అంటారండి. అనగా గ్రేట్ అమెరికన్ కంట్రీ ఫ్రూట్ అండి. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మొమోడికా కొచిన్సిస్ అంటారండి. ఇది తీగజాతి మొక్క. దీంట్లో మనం ఆడ, మగ అనే 2 రకాల మొక్కల్ని మనం దగ్గరగా నాటుకోవాల్సి ఉంటుంది. మేము వీటిని నవంబరు 2023లో ఇక్కడ నాటడం జరిగిందండి. ఇప్పుడు ప్రజెంట్ ఇది 5వ నెల. మొక్క నాటిన దాదాపు 4వ నెల మొదట్లో మనకు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. మగ పువ్వును, ఆడ పువ్వుని సెపరేట్గా ఉంటాయండి. మగ పువ్వు కాస్త చూడడానికి కొంచెం లావు సైజులో ఉంటుంది. ఆడ పువ్వుకి వచ్చేసి కింద చిన్నపాటి బుడిపి లాంటిది. సో డిఫరెంట్గా ఉంటుందండి ఫ్లవర్స్. ఈ 2 ఫ్లవర్స్తో మరి మేల్ ఫ్లవర్స్ని తీసుకొచ్చి ఫీమేల్ ఫ్లవర్స్తో దగ్గరగా హ్యాండ్ పాలినేషన్ చేయించాలండి. హ్యాండ్ పాలినేషన్ చేసినప్పుడు మాత్రం మనకి మంచి ఆశించినటువంటి మంచి ఫలితాన్ని ఇస్తుందండి. ఒక మొక్క దాదాపు మనకి ప్రస్తుతం ఇది మాకు 5వ నెల మొక్క అండి. 5వ నెల మొక్కని దాదాపు మంచిగానే వస్తుంది. బట్ ఆఫ్టర్ 1 year తర్వాత ఒక్కొక్క మొక్క దాదాపుగా 50 నుండి 60 కాయలు వస్తాయండి. ఒక్కొక్క కాయ సైజు దాదాపుగా కేజీ వరకు ఉంటుంది ఆఫ్టర్ 1 year ప్లాంట్ తర్వాత. మరి మార్కెట్లో ఆన్లైన్లో దీనికి మంచి ధర ఉందండి. ఆన్లైన్లో మనకి కేజీ ఫ్రూట్ వచ్చేసి దాదాపుగా 1000 నుండి 1200 రూపాయల మంది ఉందండి. దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది ఒక మంచి బెస్ట్ మెడిసినల్ ఫ్రూట్ అండి. ఇది క్యారెట్లో కంటే 10 రెట్లు ఎక్కువగా మనకి బీటా క్యారోటిన్ ఉంటుందండి. కంటి చూపుకి చాలా బెస్ట్ ఫ్రూట్ అండి. అదేవిధంగా టమాటాలో ఉండే లైకోపీన్ కంటే దాదాపు దీంట్లో 70 రెట్లు ఎక్కువ ఉండడం వల్ల క్యాన్సర్ ని నిరోధించే దివ్య ఔషధం అండి. దీంట్లో ఆరెంజ్ లో కంటే 40 రెట్లు ఎక్కువగా దీంట్లోనే విటమిన్ సి ఉంటుందండి. సో ఇన్ని ఔషధాలు ఉన్నాయి కాబట్టి దీన్ని సైంటిస్టులు ఫ్రూట్ ఆఫ్ హెవెన్ అని చెప్పేసి అంతర్జాలంలో మీరు వెతికి సెర్చ్ చేసినట్టుగైతే చాలా వివరాలు మీకు కనిపిస్తాయండి. సో ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫ్రూట్ ని ఇక్కడ స్థానికంగా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నామండి. ఈ ఫ్రూట్ ని కట్ చేసినప్పుడు లోపల పల్పు ఉంటుంది, గుజ్జు ఉంటుంది. దాన్ని ఎండబెట్టి పౌడర్ గా చేసిన తర్వాత దాన్ని ఫార్మా కంపెనీలు క్యాన్సర్ రాకుండా క్యాన్సర్ ని తగ్గించే లైకోపిన్ టాబ్లెట్స్ తయారు చేస్తాయండి. ఫ్రూట్ పౌడరే 25,000 మనకి ధర పలుకుతుందండి ఆన్లైన్ మార్కెట్లో. అంతేకాకుండా దీన్ని యాంటీ ఏజింగ్ గా, ముసలితనం రాకుండా బెస్ట్ యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్ అండి ఇది. అదేవిధంగా డిప్రెషన్ రాకుండాను, గుండె జబ్బులు రాకుండా దీంట్లో ఎక్కువగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా అధికంగా పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి కానీ, విటమిన్ ఏ, విటమిన్ ఈ అనేవి చాలా ఇందులో ఎక్కువగా ఉంటాయండి. అసలు ఎలా వస్తుందో, మన వాతావరణం సెట్ అవుతుందో లేదో అన్నట్టుగా ట్రయల్ రన్ కోసమని మొట్టమొదటిగా మేము దాదాపుగా 300 మొక్కల్ని తీసుకొచ్చి నాటడం జరిగింది. మరి అనుకున్నట్టుగా మరి బాగానే క్లైమేట్ మరి అనుకూలించి మరి అనుకున్న మంచి ఫలితాన్ని ఇస్తుందండి. మరి వచ్చే ఏడాది జూన్ జూలైలో మరి వర్షాల టైంలో ఇంకా ఎక్కువగా దాదాపుగా 2 ఎకరాల్లో 1000 మొక్కలు పెట్టాలనేది లక్ష్యంగా పెట్టుకొని స్టార్ట్ చేశాము. ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్న ఈ గ్యాక్ ఫ్రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, ఈ పండును మందుల తయారీ, కాస్మోటిక్ తదితరాల తయారీకి ఉపయోగిస్తారని యువ రైతు చెబుతున్నాడు. ప్రయోగాత్మక సాగు సత్ఫలితాలు ఇవ్వటంతో రానున్న వర్షాకాలంలో సాగును విస్తరించే ఆలోచనలో ఉన్నాడు.